హలో సిటిజన్స్, ఒకసారి ఊహించుకోండి. రోడ్డు మీద మీకు ఎవరితోనో పెద్ద గొడవ జరిగింది. తీవ్రమైన ఆవేశంలో వాళ్ళని బాస్టర్డ్ అని పబ్లిక్గా తిట్టేశారనుకోండి. సర్లే గొడవ అయిపోయింది అనుకుని ఇంటికెళ్తారు. కానీ సడన్గా పోలీసులొచ్చి పబ్లిక్లో అలా బూతులు తిట్టినందుకు మీ మీద ఒబ్సెనిటీ కేస్ బుక్ చేస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవుతుంది. పబ్లిక్లో బూతులు తిడితే జైలుకే కదా అని ఎవరైనా భయపడతారు. అక్కడే మనమంతా తప్పులో కాలేస్తున్నాం. పబ్లిక్లో కోపంగా వాడే బూతు మాటలు అసలు చట్టం దృష్టిలో ఒబ్సెనిటీ కానే కాదు అని సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్లో తేల్చి చెప్పింది. వావ్, నాకైతే మైండ్ పోయింది. అసలు కేసులో ఏం జరిగింది? ఎక్కడ్నుంచి మొదలైంది ఈ స్టోరీ? ఇది రీసెంట్గా వచ్చిన శివకుమార్ వర్సెస్ స్టేట్ కేసు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ల మధ్య జరిగిన ఒక తీవ్రమైన విషాదమిది. అంతా ఒక పొలం గట్టు కోసం మొదలైన చిన్న గొడవ. ఓకే, మన చుట్టుపక్కల రోజూ జరిగే ప్రాపర్టీ గొడవల్లాగానే ఉందే. అవును, కాని ఇక్కడ ఆవేశం కట్టెలు తెంచుకుంది. మాట పెరిగి సడన్గా అక్యూజ్డ్ వన్ పక్కనే ఉన్న ఒక వ్యవసాయ కొడవలి తీసుకుని విసురుతాడు. మై గాడ్, అతన్నక్కడే చంపడానికా? కాదు, అది కాస్త పక్కనే ఉండి గొడవ అడ్డుకోబోయిన వాళ్ల బాబాయికి తగులుతుంది. ఆ గందగోళంలో అక్యూజ్డు కిందపడి ఉన్న ఒక పెద్ద చెక్క దుంగను తీసుకుంటాడు. ఆ దుంగతో బాధితుడి తలమీద అత్యంత బలంగా కొడతాడు. అతడు అక్కడికక్కడే కుప్పకూలి హాస్పిటల్లో చనిపోతాడు. ఒక చిన్న గట్టు గొడవ క్షణాల్లో ఒక నిండు ప్రాణం తీసే వరకు వెళ్ళిందన్నమాట. ఇక్కడే అసలైన లీగల్ యుద్ధం మొదలైంది. హైకోర్టు వీళ్లకి సెక్షన్ 304 పార్ట్ 2 కింద కల్పబుల్ హోమిసైడ్, అలాగే ఇద్దరూ కలిసే చేశారు కాబట్టి సెక్షన్ 34 కింద కామన్ ఇంటెన్షన్ వేసింది. ఆ డెత్కి సంబంధించిన ఛార్జెస్ ఓకే, కానీ మరి ఆ బూతులు తిట్టినందుకు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ గొడవలో వాడిన ఆవేశపూరితమైన బూతు పదాలకు కోర్టు సెక్షన్ 294B కూడా వేసింది. ఇక్కడే డిఫెన్స్ లాయర్ సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించారు. వీట్ బూతులు తెరితే సెక్షన్ 294B ఎందుకు వేశారు? అది ఆబ్సినిటీకి అంటే అసభ్యకరమైన పనులకు వాడే సెక్షన్ కదా? అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా సరిగ్గా ఇదే అడిగారు. ఇక్కడే వారు అపూర్వ అరోరా ప్రెసిడెంట్ని తెరపైకి తెచ్చారు. అంటే ఆ తీర్పులో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి? చట్టం ప్రకారం ఒక మాట ఒబ్సీన్ అవ్వాలంటే దానికి ఖచ్చితంగా ప్యూరియంట్ ఇంట్రెస్ట్ని రగిలించే లక్షణం ఉండాలి. అంటే ఆ మాటలు లైంగిక కోరికలు కలిగించేలా ఉండాలి. ఓహో, కోపంలో బాస్టర్డ్ అని వాడే బూతులు మనకు కోపం, అసహ్యం కలిగిస్తాయి కానీ లస్ట్ని కాదు కదా? ఎగ్జాక్ట్లీ. వల్గారిటీ డస్ నాట్ పర్సే అమౌంట్ టు అబ్సెనిటీ అని చెప్తూ ఆ మాటలు సమాజాన్ని ఇబ్బంది పెట్టినా అవి నేరం కాదని కోర్టు ఆ అబ్సెనిటీ ఛార్జ్ని పూర్తిగా కొట్టేసింది. సరే, ఆ బూతుల కేసు పోయింది. మరి ఆ డెస్ట్ సంగతేంటి? కొడవలి విసిరిన అతనికి కూడా మర్డర్ ఛార్జ్ పడిందా? ఇక్కడే మనం సెక్షన్ 34 అంటే కామన్ ఇంటెన్షన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకే గొడవలో ఇద్దరు కలిసి ఉన్నంత మాత్రాన ఇద్దరికీ చంపాలనే షేర్డ్ మైండ్ ఉన్నట్టు కాదు. సో బేసిక్గా కొడవలి విసిరిన అక్యూజ్డ్ వన్కి ప్రాణం తీసిన ఆ మర్డర్తో అసలు సంబంధం లేదంటారా? ఖచ్చితంగా. అతనికి కేవలం గాయపరచాలనే ఉద్దేశముంది కానీ చంపాలనే ఆలోచన లేదు. కాబట్టి అతన్ని ఆ డెత్ ఛార్జ్ నుంచి తప్పించారు. కాని అక్యూజ్డ్ అలా కాదు. అవును, అతను డైరెక్ట్గా ఆ చెక్కదుంగతో ఏకంగా తలమీదే కొట్టాడు కదా? అదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఒక పెద్ద దుంగతో తలమీద కొడితే మనిషి చనిపోయే అవకాశం ఉంది అనే నాలెడ్జ్ అతనికుంటుంది. అందుకే సుప్రీంకోర్టు ఆ కల్పబుల్ హోమిసైడ్ని కన్ఫర్మ్ చేసి ఇది క్షణికావేశంలో జరిగింది కాబట్టి 3 years రిగరస్ ఇంప్రిజన్మెంట్కి కుదించింది. సో ఫైనల్గా సామాన్యులకు ఈ కేసు ద్వారా అర్థం కావాల్సిందేంటంటే, కోపంలో తిట్టినందుకు ఎవరైనా మీ మీద అబ్సెనిటీ కంప్లైంట్ చేస్తే భయపడకండి. ఆ ఛార్జ్ని కొట్టేయించే రైట్ మీకుంది. అవును, కానీ అట్ ద సేమ్ టైం కేవలం ఒక సెకండ్ ఆవేశం, ఒక చిన్న చెక్క ముక్క అతనికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్షను తెచ్చిపెట్టింది. కోపమొస్తే అక్కడ్నుంచి సైలెంట్గా వెళ్ళిపోవడం బెటర్. పర్ఫెక్ట్. మరి లాయర్స్కి, లా స్టూడెంట్స్కి ఈ కేసు నుంచి ఉన్న కీ టేకవే ఏంటి? ఎవరైనా సెక్షన్ 294Bని కేవలం బూతుమాటల మీద తప్పుగా వాడితే ప్యూరియంట్ ఇంట్రెస్ట్ టెస్ట్ని అగ్రెసివ్గా వాడి ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయించండి. అండ్ రిమెంబర్, సెక్షన్ 34 కింద నేరం రుజువు చేయాలంటే పక్కపక్క నుండి గొడవ పడితే సరిపోదు. ఎక్స్ప్లిసిట్గా ఆ షేర్డ్ మైండ్ని ప్రూవ్ చేయాలి. ఇది చాలా పవర్ఫుల్ డిఫెన్స్. అమేజింగ్ ఎపిసోడ్. మరి మీరేమనుకుంటున్నారు సిటిజన్స్? పబ్లిక్లో బూతులు తిట్టడం నేరం కాదా? కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.